పొలములు పరిమళ పుష్పమ పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమ షారోను పొలములు పరిమళ పుష్పమ పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమ నీ ప్రియుడు 10,000 సోదరుడు నీ ప్రియుడు 10,000 సోదరుడు అతి కాంక్షణీయుడు పూజనీయుడు అతి కాంక్షణీయుడు పూజనీయుడు షారోను పొలములు పరిమళ పుష్పమ పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమా ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు. మేము లే లదాఖ్ నుండి కార్గిల్ వైపు బయలుదేరాం. సో మా ఫస్ట్ ఫుడ్ అనమాట ఈరోజు బ్రేక్ఫాస్టే, కాకపోతే టైం 1 అయింది. మరి అది జావా కాసుకుంటేనేమో 4 గంటలు పడుతుంది చల్లారటానికి. దాంట్లో ఆ గ్లాసులు కడుక్కోవడానికి వాటర్ అది ఇది కావాలి. అందుకని అవేం లేకుండా డిస్పోజల్ వాడుతున్నాం ప్రస్తుతానికి. మొత్తానికి రాగి, సజ్జ, జొన్న వేయించుకొని పట్టించుకొని వచ్చిన పౌడర్, ఒక గ్లాస్కి 3 స్పూన్ల పౌడర్ అయితే, ఒక 1/2 స్పూను ఉప్పు, నిమ్మకాయ సగం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా బాగుంది, ఆరోగ్యానికి మంచిది. మీరు కూడా తాగండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మా ప్రయాణం ఇంకా ముగిస్తున్నాం. అంటే మా ప్రయాణం లదాఖ్ నుండి కార్గిల్ వైపు, జమ్మూ కాశ్మీర్ వైపు వెళ్ళిపోతున్నాం. మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. నీ ప్రేమ ద్రాక్షారసము కన్న మధురము, స్త్రీలలో నీవు అధిక సుందరి వగుదానవు. నీ ప్రేమ ద్రాక్షారసము కన్న మధురము, స్త్రీలలో నీవు అధిక సుందరి వగుదానవు. పరిమళ సువార్త సువాసన గలదానా, పరిమళ సువార్త సువాసన గలదానా, క్రీస్తేసును ధరించు కొనిన దానవు, క్రీస్తేసును ధరించు కొనిన దానవు. షారోను పొలములు పరిమళ పుష్పమ పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమా. జల్దరు వంటి మనోహరమైన దానవు, సుగంధ పుష్పస్థానము నీ జీవ మార్గము. జల్దరు వంటి మనోహరమైన దానవు, సుగంధ పుష్పస్థానము
నీ జీవ మార్గము. ధూమ్రవర్ణ వస్త్రము ధరించుకొనిన దానా, ధూమ్రవర్ణ వస్త్రము ధరించుకొనిన దానా, అంతము వరకు స్థిరపరచియున్న దానవు, అంతము వరకు స్థిరపరచియున్న దానవు. షారోను పొలములు పరిమళ పుష్పమ, పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమ. షారోను పొలములు పరిమళ పుష్పమ, పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమ. నీ ప్రియుడు 10,000లలో సోదరుడు, నీ ప్రియుడు 10,000లలో సోదరుడు. అతి కాక్షణీయుడు పూజనీయుడు, అతి కాక్షణీయుడు పూజనీయుడు. షారోను పొలములు పరిమళ పుష్పమ, పలు రక్కసి చెట్లలో दागिन पद्ममा। मैडम जी इधर कुछ होटल मिलते हैं खाने को, रोटी की? आपका ये वाला गांव है आपका? किधर? ओके, आपका बुद्धिस्ट हिंदूस? आप बुद्धिस्ट है हिंदू से? इधर ले लो, परमेश्वर का वचन है, पढ़िए, बहुत अच्छा है। थैंक यू। यीशु मसीह मालूम है? यीशु मसीह आप मानते हैं? मानते तो नहीं है, मानना चाहते हैं। वाह, मालूम है ना आपका जीसस क्राइस्ट? प्रेज गॉड। ये जिंदगी मरने के बाद उधर जाएगा, एक स्वर्ग एक नरक है। यीशु मसीह को मानते स्वर्ग मिलते। हाँ, थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली। ओके, क्या काम करते सिस्टर? सॉरी, लिवर। लिवर मीन्स ओ लेबर काम। ओके ओके ओके। मैं हैदराबाद से, आंध्रा से। वहाँ मैं ऐसा देख के थोड़ा ये वाला देने को आए। हाँ, परमेश्वर। आपका कौन सा परमेश्वर को मानते हैं? हाँ, पिता परमेश्वर। ओके, ये पढ़ लो हेडलाइन, आपका मालूम पड़ता? ओके, बच्चे से पढ़ लो, बहुत अच्छा है। हाँ, थैंक यू सिस्टर, गॉड ब्लेस यू एंड योर फैमिली एंड योर वर्क। थैंक यू सो मच। యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును। ఘోరమైన వ్యాధులెన్నైనా, మార్పులేని వ్యసన పరులైన, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలు నిరాశలే అయిన ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు, పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు। యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే। యేసుని నామములో మన బాధలు పోవును,
దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా, ఆశ్రయముగా గృహములెన్నున్నా, నిలువ నీడే నీకు లేకున్నా, శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా, నీ స్థితి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఇదిగోటి ఈరోజు మనం ఉన్నాం కార్గిల్, లే లదాఖ్ మధ్యలో ఉన్నాం. అంటే కార్గిల్ కూడా లదాఖ్ స్టేట్లోదే. అంటే మొత్తం 220 కిలోమీటర్స్ గ్యాప్ ఉంటే కరెక్ట్ 100 కిలోమీటర్లో కార్గిల్ ఉంది. చాలా సెంటర్ పాయింట్. ఇది మంచి పీక్ స్టేజ్లో ఉన్నామండి. హిమాలయాస్ మ్యాక్సిమం ఫ్లాట్ లెవెల్లో ఉన్నాం ఇప్పుడు. ఇటు చూసినట్లయితే మీకు కనిపిస్తుంది. ఒకసారి నేను చూపిస్తాను. శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా, నీ స్థితి నేడేదైనా నిత్య జీవము పొందెదవు. చూడండి, హిమాలయ పర్వతాలు పైన టాప్ లెవెల్లో ఉన్నాం ఇప్పుడు మనం. అయినా కూడా ఇక్కడ కొంచెం ఆక్సిజన్ బాగానే ఉంది. 8 అట్లా ఉంది, మైనస్ కాదు ప్లస్సే ఉంది. ఇక్కడ పైన ఏదో బౌద్ధుడికి సంబంధించింది ఒకటి షెల్టర్ కట్టారు ఇక్కడ. జస్ట్ ప్రయాణికులు ఎప్పుడన్నా ఏదైనా భోజనాలు చేయడానికి అట్లా వాటికి బాగున్నట్టుంది. ఇక్కడ ఏదో సౌండ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది మేబీ. ఎస్, ఇదే గోల్కొండలో చూసాం, ఇదే విలియం కేరీ కలకత్తాలో చూసాం, మళ్ళీ ఇక్కడ కూడా చూస్తున్నాం. ఆ సౌండే రీసెంట్గా బాగుంది. మళ్ళీ ఇక్కడ రాదు. సో దీని లోపలే ఉందండి. మరి దీన్ని ఏమంటారో తెలియదు. సో ఇలాంటి ప్లేస్లు నేను 4-5 చూశాను. ఇక్కడ కూడా ఇది అనుకోని రీతిలో కలిసింది. బాగుంది. ఇంకా మనం ఇటు చూసినట్టయితే ఇంకా పైకి వెళ్ళే మార్గాలు కూడా ఉన్నాయి. కానీ ఇది నిజంగా అండి, దేవుడు ఏదో మన భూలోకంలో దీన్ని కలిపాడు, కానీ వాస్తవానికైతే ఇది భూలోకం కానే కాదండి. ఏంటి, ఒక పర్వతం కాదు, 2 పర్వతాలు కాదు, ఎన్నో మంచు పర్వతాలు, ఎన్నో లోయలు, ఎన్నో మట్టి పర్వతాలు, ఎన్నో బండ పర్వతాలు, ఎన్నో ఇసుక పర్వతాలు, కొన్ని బ్లూ కలర్ పర్వతాలు, కొన్ని రెడ్ కలరు, కొన్ని మెరూన్ కలరు, కొన్ని చెప్పడానికి వీలు కాదు, వర్ణనాతీతం. అంత అద్భుతమైన సృష్టి కలుగు చేశాడు దేవుడు. ఇంత పెద్ద కొండలు లోయలు కూడా నోటి మాటతోటే కలుగు చేశాడు. కానీ ఈ రోజున మానవుడి యొక్క హృదయాన్ని మార్చుకోలేకపోతున్నాడు. మానవుడు వ్యతిరేకమైపోయాడు దేవుడికి. చిన్న గుండె, చిన్న బ్రెయిన్, ఆ బ్రెయిన్ కూడా మారట్లేదు. ఇంత సృష్టిని కలుగు చేసిన సృష్టికర్తకి మానవుడు లోబడట్లేదు. కాబట్టి దయచేసి మీరంతా కూడా ప్రజల కోసం ప్రార్థించండి. ఈ లోకంలో పుట్టాము, తింటున్నాము, పడుకుంటున్నాము, పెళ్ళి చేసుకున్నాం, పిల్లల్ని కంటున్నాం, ఆస్తులు సంపాదించుకుంటున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, బిజినెస్లు చేసుకుంటున్నాం. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఇప్పుడు మేము వస్తేనే ఇక్కడికి వచ్చాం, కాశ్మీరు లదాఖ్ వచ్చాం. అంటే అక్కడి నుంచి వెళ్ళి వచ్చాం. మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, చనిపోతున్నాం. ఎక్కడికి పోతున్నాం? హిమాలయ పర్వతాల మీదకి వెళ్తున్నారా? లేకపోతే లోయల్లోకి వెళ్తున్నారా? లేకపోతే ఎడారుల్లోకి వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడికి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది ఏం కనిపించవు. ఓన్లీ 2 ఒకటి నరకం, ఒకటి పరలోకం. నీ ప్రయాణం ఎటు పరలోకానికా నరకానికా? కాబట్టి దయచేసి మీరంతా కూడా దేవుని తెలుసుకున్నారు, మంచిది.
పరిపూర్ణంగా ఉండండి, పరిశుద్ధతలో ఉండండి, ఇంకా అనేక మందికి దేవుని గురించి చెప్పండి. ఈ లోకంలో ఏం సంపాదించుకున్నది ముఖ్యం కాదు, కానీ కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి ఈ లోకంలో నుండి బయటికి దేవునికి సాక్షిగా గిఫ్ట్గా ఇవ్వాలి. కాబట్టి దయచేసి మీరంతా కూడా ఈ పనిలో ఉండండి. ఇది ఎంతసేపు చూసినా తరగదండి. ఇది కూడా ఇటు రండి ఒకసారి. ఇటు చూస్తే అసలు ఎంత అద్భుతం అంటే భయం వేస్తుంది. మహా అద్భుతం అది. చెప్పటానికి వర్ణాతీతం. ఈ పైనుండేమో మంచు పర్వతాలు, ఈ కిందుండేమో మట్టి పర్వతాలు. ఇదిగోండి ఇటువైపు ఏమో మళ్ళీ అవి మంచు పర్వతాలు, ఇవేమో ఇసుక పర్వతాలు. ఇదిగోండి ఇవేమో వేరే కలర్లో ఉన్నాయి, ఇక్కడ వేరే కలర్లో ఉన్నాయి. ఇవి చూస్తేనేమో వేరే కలర్లో ఉన్నాయి. అసలు ఏంటి ఇది సృష్టి? అసలు ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఏదో వచ్చానులే కానీ నాకైతే భూలోకం వచ్చినట్టుగా అనిపించట్లేదు, ఏదో మరొక లోకంలోకి వచ్చినట్టుగా ఉంది. కానీ నిజంగా ప్రభు ఇంత పెద్ద అద్భుతాన్ని సృష్టించాడండి. ఇది నిజంగా మన దేశం అంటే, ఇది నిజంగా కూడా మన దేశం అంటే నేనైతే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉండే మనుషులు వేరు, వాళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళ భాష వేరు, వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ ఏం చెప్పాలి, ఒకటి రెండు కాదు, ఏదో ఒక సపరేట్ ఒక దివిలోకి వచ్చినట్టుగా ఉందండి. భూలోకం కాకుండా ఇంకొక గ్రహం మీదకి వచ్చినట్టుగా ఉంది ఇక్కడ. దేవుడు మరింత అద్భుతాన్ని కలుగు చేసిన దేవుడు మానవుడిని సరైన రీతిలో పెట్టలేకపోతున్నాడంటే కారణం ఏంటంటే మానవుడిని ఇంకా ప్రేమిస్తున్నాడు, మానవుడిని హెచ్చరిస్తున్నాడు, కానీ మొత్తట్లేదు. ముత్తితే మనిషి ఏ పాటి వాడండి? ఇప్పుడు ఇంత ప్రయాణం చేస్తున్నాం, మొత్తాలు అనుకుంటే ఒక్క చిన్న పర్వతం కొద్దిగా స్లేడ్ అయిందంటే చాలు. అయినా మానవుడికి ఇంకా అవకాశం ఇస్తున్నాడు, మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి దయచేసి మీరంతా కూడా సువార్తను ప్రకటించండి, అనేక మంది కోసం ప్రార్థించండి. ఓకే, మేము ఇంకా బయలుదేరి కాసేపట్లో ఒక 2 అవర్స్లో ఈవినింగ్ వరకు కార్గిల్ వెళ్ళిపోతున్నాం. అక్కడ మీకు వీలైతే మన ఆర్మీ వాళ్ళది వార్ మెమోరియల్ కూడా చూపిస్తాను. కార్గిల్ వార్ మెమోరియల్ అంటే మీకు అందరికీ తెలుసు. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. ఇది మాత్రం బాగుంది. ఇలాంటి ప్లేస్లో ఈ చలికి, ఈ ఎండలో కూడా చలే, అందుకే వేడి నీళ్ళు తెచ్చుకున్నాం, వేడి నీళ్ళు తాగాలి. అబ్బా, ఏదో చలికి తట్టుకోలేక కెట్టెల్లో పోసుకుని దాంట్లో పోసుకుంటే అలాగ పనిచేస్తుంది. ఇంక టీ ఇదే, మాకు ఇదే టీ లాగా ఉంది. సో ఇదన్నమాట. ఇంకా మీకు అనేక విషయాలు చెప్తాం. మా ప్రయాణం గురించి మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్, బాయ్ బాయ్. రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా అలా ఉంది వాటిని చూస్తే, ఆ పరిస్థితులు చూస్తే. ఇక్కడ మొత్తం స్నో కనపడాలి అంటే నవంబర్ ఎండింగ్ నుండి జనవరి ఎండింగ్ వరకు మొత్తం స్నోని, ఇంకెక్కడ మట్టి అంటూ కనిపించదు. ఈ ప్రజలు అప్పటికి అన్నీ స్టోర్ చేసి పెట్టుకొని వాటితో తిని బ్రతుకుతారు. అబ్బో, చాలా కష్టం అండి. ఓకే, బాయ్ బాయ్. కొంతసేపు కనబడి అంతలో
జీవితం లోకన కాదేది శాశ్వతం కొంతసేపు కనబడి అంతలోనే. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి దేవుడి పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. ఇదిగోండి, మనం ఉన్నాం 13,479 ఫీట్లు హైట్లో ఉన్నాం సముద్ర మట్టం కంటే. సో ఇదంతా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు, అంటే ఇక్కడ రోడ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు నేషనల్ హైవే వాళ్ళే. ఇది నేషనల్ హైవే నెంబర్ 1, కానీ దీన్ని మెయింటైన్ చేసేది మాత్రం వాళ్ళనమాట, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఇక్కడ చాలామంది ఆగుతున్నారు, అందుకనే మాట్లాడటానికి సందేహిస్తున్నాను. ఇంతకుముందు ఇక్కడ ఒకటి ఆర్మీ క్యాంప్ కూడా ఉండేది, మరి ఇప్పుడు తీసి ఎక్కడో పెట్టుకున్నట్టున్నారు వాళ్ళు. ఓ లోపల ఉన్నాయి, లోపల ఆర్మీ వాళ్ళకి సంబంధించిన కొన్ని సిగ్నల్స్, టవర్స్ వాళ్ళు అన్నీ పెట్టుకుంటుంటారు. అవన్నీ మనం వీడియో చూపించకూడదు, జస్ట్ మన ఐ లవ్ ఇండియన్ ఆర్మీ అందుకని వరకు చూపించడమే. సో అదనమాట విషయం. 13,479 హైట్లో కూడా కుక్కలు కూడా బ్రతుకుతున్నాయి. వాటికి ఎక్కువగా ఉంటుంది హెయిర్, ఆ చలికి తట్టుకునే అంత. అదనమాట పరిస్థితి. ఇంకా మిగతా విషయాలు మీకు చెప్తాం, ఏదో జస్ట్ ఊరికి అట్లాగే చెప్పాం అంతే. ఇంత హైట్లో కూడా ఎలక్ట్రికల్ ఎల్ఈడి బోర్డులు పెట్టారు చూడండి. దిగితే బట్టలు తలగైపోతున్నాయి. చెమటోచి సుఖము విడిచి కష్టము నోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా? हेलो सिस्टर, इधर एनी होटल मिलते हैं? ओके, कौन सा वाला मिलते हैं? रोटी वाला, चावल वाला? ओके, आपका इधर है, ये गांव है आप? अरे ये की अकेला गांव? ओके ओके, क्या काम करते हैं? ये नहीं, ये वाला क्या है? ओके ओके, आप हिंदू और बुद्धि हिंदी पढ़ते? ये पढ़ लो, बहुत अच्छा है, परमेश्वर का वचन है, वाणी बहुत अच्छा है। यीशु मसीह मालूम है? ईसा मसीह कैसा मालूम? हाँ, ईसा मसीह मालूम है? हाँ ओके, ये बड़ा आदमी को दे दो, वो वाला पूरा बोलते, ठीक है? यीशु मसीह अच्छा परमेश्वर है, उसको मानते स्वर्ग मिलते, ये जिंदगी खत्म हो जाता कभी भी। हाँ ओके, थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली। हाँ ओके, अरे यू आर स्पीकिंग इंग्लिश? ओके ओके, थैंक यू। ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా? యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకన కాదేది శాశ్వతం. हेलो ब्रदर, कम हियर, ये ले लो, ये ले लो। नो, दिस इज अ परमेश्वर का वचन है, पढ़िए, बहुत अच्छा है। यीशु मसीह अच्छा परमेश्वर है, ये ले लो मैडम। हाँ थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिलीज।
నీ శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి విశ్రాంతినీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా విశ్రాంతినీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకన కాదేది శాశ్వతం సువార్త ప్రకటించుచు రక్షణ సమాచారము చాటించే కాలము సంపూర్ణమయ్యున్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది సువార్త ప్రకటించుచు రక్షణ సమాచారము చాటించే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. మొత్తానికి దేవుని దయ వలన ఆ లే నుండి వచ్చి కార్గిల్లో రాత్రి పడుకున్నాం. ఇక్కడ పెట్రోల్ బంక్లో ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉండేది, అది మిస్ అయింది. అయితే ఊరు దాటాక ఒక హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటే దాంట్లో పడుకున్నాం. దేవుని దయ వలన చలి బాగా తక్కువగా ఉంది, ప్రశాంతంగా నిద్ర పట్టింది. కొంచెం హీటర్ ఆన్ చేసుకొని పడుకున్నాం. అయితే ఇది కార్గిల్ గురించి మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు అందరికీ తెలుసు 1999లో మే నుండి జూలై 26 వరకు వార్ జరిగింది పాకిస్తాన్కి మనకి. ఆ యుద్ధంలో మన భారతీయ ఆర్మీ వాళ్ళు, మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు 527 మంది చనిపోయారు అధికారికంగా. అనధికారికంగా ఎంతమంది చనిపోయారు అనేది లెక్కలు ఇంతవరకు లేవు. అధికారికంగా 527 మంది చనిపోయారు. వాళ్ళందరికీ కూడా అక్కడ సమాధి చేసి పెట్టారు వాళ్ళందరినీ. అక్కడ కూడా మీకు చూపిస్తాను. దాన్నే వార్ మెమోరియల్ అంటారు. ఇక్కడ నుండి అది ఒక 50 కిలోమీటర్స్ ఉందన్నమాట, దాదాపు 48-50 కిలోమీటర్స్ ఉంది. సో పాకిస్తాన్ వాళ్ళేమో 4000 మంది ఇంచుమించు, అధికారికంగా వాళ్ళ లెక్కలు లేవు, 4000 మంది వరకు చనిపోయారు. సో పాకిస్తాన్కి మనకి బాగా పెద్ద యుద్ధం జరిగింది అదే. అందుకని కార్గిల్ అంటే అందరికి పేరు. అది జరిగింది కార్గిల్లోనే, ఈ చుట్టుపక్కల బార్డర్స్లో. కాబట్టి ఇదిగోండి ఇదంతా కార్గిల్ నగరం. ఇదేం ఉండదు వాస్తవానికి చెప్పాలి అంటే, మన బైబిల్లో సొదొమ గొమొర్రా ఎలా అయితే ఉంటుందో కార్గిల్ కూడా అలాగే ఉంటుంది చూడటానికి. ఏముండదు, అంత బూడిదే, మట్టి కూడా బూడిదే, అంతా చూడండి అంత డ్రై, ఏముండదు. ఆ కింద కొన్ని చెట్లే వేసుకున్నారు కానీ వాళ్ళ ఇల్లులు అవన్నీ కూడా వాళ్ళ సాంప్రదాయాలు సేమ్ అట్లాగే ఉంటుంది. ఇక్కడ బలుచిస్తానీ భాష మాట్లాడతారు ఎక్కువగా, ఉర్దూ మాట్లాడతారు, ఆ తర్వాత లదాఖీ మాట్లాడతారు. ఇక్కడ బౌద్ధులు తక్కువ శాతం ఉంటారు, ముస్లిమ్సే ఎక్కువ శాతం ఉంటారు ఇక్కడ నుంచి. కానీ ఈ స్టేట్ మాత్రం ఇది లదాఖ్కు సంబంధించిందే. ఇది దాటాక జమ్మూ కాశ్మీర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరంతా కూడా ఈ స్టేట్ కోసం ప్రార్థించండి. అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది పాపంలో శాపంలో కూరుకుపోతున్నారు. వీళ్ళంతా సత్యాన్ని తెలుసుకునేలాగున మీరంతా బాగా ప్రేయర్లో గుర్తు చేసుకోండి. ఈ రాష్ట్రంలో, ఈ లదాఖ్ ప్రాంతంలో, ఇది కేంద్రపాలిత ప్రాంతం, యూనియన్ టెరిటరీ అంటారు. దీంట్లో 7 జిల్లాలు ఉన్నాయి. ఈ 7 జిల్లాల్లో మెయిన్ వచ్చేసి లే అనే సిటీ, రెండోది వచ్చేసి కార్గిల్. ఈ జిల్లాలతో పాటు ఇంకొక 5 జిల్లాలు ఉన్నాయి చుట్టుపక్కల. ఈ 5 జిల్లాలు, ఈ 2 జిల్లాలు, మొత్తం 7 జిల్లాల్లో కలిపి గవర్నమెంట్ లెక్కల ప్రకారం 2,74,000 మంది మాత్రమే ప్రజలు ఉన్నారు. సరే, ఇంచుమించు 3 లక్షల మంది ప్రజలు ఉంటారు ఈ రాష్ట్రంలో. కాబట్టి మీరంతా కూడా ఈ కేంద్రపాలిత ప్రాంతం గురించి ప్రార్థించండి. అనేక మంది పాపంలోనే కూరుకుపోతున్నారు. చాలామంది ఆల్కహాల్ తీసుకుంటున్నారు, సిగరెట్లు తీసుకుంటున్నారు, అక్రమ సంబంధాల్లో ఉంటున్నారు. వీళ్ళకి కొంచెం ఫారిన్ కల్చర్, చైనా కల్చర్ లాగా ఉంటుంది.
ఆ టిబెట్ ప్రాంతం కల్చర్ లాగా దీన్ని కూడా మినీ టిబెట్ అంటారు. కాబట్టి ఈ ప్రజలంతా మారులాగన, ఈ ప్రజలందరూ రక్షణ పొందులాగన, వీరందరూ యేసు ప్రభువును అంగీకరించి అనేక ప్రార్థనా మందిరాలు స్టార్ట్ చేసి వాటిల్లో దేవుణ్ణి ఆరాధించలాగున ఈ ప్రజలంతా మారులాగన మీరంతా ప్రార్థించండి. ఓకే, 7 జిల్లాలు 2,75,000 మంది ప్రజలు. ఓకే, ఇక్కడ పంటలు కూడా ఏమీ పండవు. కొంచెం ఏదో ఆ బార్లీ, ఆ కుబాని, కొంచెం గోధుమలు ఇట్లాంటివి కొంచెం ఉంటాయి. యాపిల్స్ అయితే ఈ ఏరియాలో ఎక్కడ పండవు. అవి కాశ్మీర్లో పండుతాయి, హిమాచల్లో పండుతాయి. ఇక్కడ ఏమి యాపిల్స్ లేవు, ఉన్నా కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఒక గడ్డి పీసే మొలవదు ఇక్కడ, అంత చలి. ఇంకా వచ్చే నెలలో అయితే ఇంకా ఎక్కువగా మొత్తం అసలు స్నోనే. ఎక్కడ చూసినా కూడా ఆ కొండ అంతా కూడా మొత్తం తెల్లగా కనిపిస్తుంది మంచు. ఇప్పుడు ఇంకా లేదు, ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు, ఉండే దగ్గర ఉంది. ఓకే, మేము ఇప్పుడు బయలుదేరి వార్ మెమోరియల్ చూసుకొని సోనామార్గ్ మీదుగా అట్లాగే శ్రీనగర్ వెళ్తున్నాం. మా ప్రయాణం కోసం మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుమా. చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని, సకల జనములకు సువార్త ముందుగా ప్రకటించుమా. సువార్త ప్రకటించుచు రక్షణ సమాచారము చాటించే కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది, మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. ఇది సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది. క్రీస్తు యేసు ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. వేల కిలోమీటర్ల తర్వాత ఒక తెలుగు లారీ కనిపించింది కార్గిల్లో, అందుకని ఆపుతున్నాం. వాళ్ళు ఏమంటారు చూద్దాం. ఎవరా మిమ్మల్ని బండి ఆపమంది? ఎవరు బండి ఆపమంది? हिंदी? अरे तेलुगु गाड़ी का हिंदी वाला क्या है भाई? भाई तेलुगु गाड़ी ये नहीं, लेकिन हिंदी वाले चलाते हैं ना। हाँ ओके, मैं आंध्रा गाड़ी है ना, उसलिए मैं आ रहा है। अच्छा, कुछ तेलुगु ड्राइवर्स नहीं है? कुछ तेलुगु ड्राइवर्स नहीं है? नहीं तेलुगु। हाँ, गाड़ी आपका है? हाँ नहीं, हाँ आंध्रा की है गाड़ी। आंध्रा के? मैं चलाता हूँ। ओहो, आंध्रा भी आते हैं? हाँ, यूपी का। यूपी का? हाँ, मैं झांसी ओके ओके। अरे मैं देख रहा हूँ, मैं भी आंध्रा से आए, इतना ठंडा में इतना। आंध्रा से आया? हाँ। अरे कहाँ आप गुरु फंस गया। यहाँ मैं गाड़ी नंबर देखने के बाद आए। हाँ, तब हाँ आप समझ गए। वे मेरा गाड़ी वो ये वाला।
अच्छा छोटी हाँ एपी 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 हाँ समझ गया अब समझ हाँ गया। आपका यूपी वाला हम यूपी वाले एक कौन सा लोड है ये मछली दाना है मछली दाना हाँ DOC, मछली दाना वे तो जानते हैं मछली खाने को दाना डालते ना ये हाँ, हाँ। इधर किधर अरे इधर कारगिल का है हाँ। और लद्दाख का है इधर मछली क्या किधर है भाई तो मालूम नहीं कहा किधर है क्या अरे ये गाड़ी भी उसने गलत जगह डाल दी ओके यहाँ ये गाड़ी का तेलुगु ड्राइवर्स नहीं है नहीं ओनली आपका है बोलने ओके डन ए- आपका हिंदी पढ़ते हैं हाँ हिंदी हाँ हिंदी पढ़ा वो बहुत अच्छा है ये परमेश्वर का वचन है वाणी है ईसा मसीह का अच्छा हाँ थैंक यू गॉड ब्लेस यू एंड योर फैमिली एंड आपका गाड़ी थैंक यू सो मच ये गुंटूर की है विजयवाड़ा के पास की गुंटूर की हाँ నియర్ బై ఆస్పాస్ వాళ్ళు పాపం తెలుగు వాళ్ళు అనుకున్నాం తెలుగు వాళ్ళు కాదంట బండి అయితే విజయవాడదే కానీ అదేదో చేపలకి దానా తీసుకొని వెళ్తుంది కార్గిల్కి లదాఖ్కి హిందీ డ్రైవర్స్ని పెట్టుకున్నారు వాళ్ళు ఇక్కడ ఎందుకంటే మరి తెలుగు వాళ్ళకి ప్రాబ్లం అని అదనమాట థ్యాంక్ యూ ప్రైజ్ ద లార్డ్ मैं रात्रि इधर है सो गए बहुत अच्छा सर्विस है थैंक यू सो मच ये वाला परमेश्वर का वचन है थोड़ा पढ़िए खाली समय मिले तो थैंक यू गॉड ब्लेस यू एंड योर फैमिली एंड आपका जॉब हाँ थैंक यू सो मच AP 40 44 77 इनोवा आई क्रॉस सॉरी 3 सॉरी सर श्रीनगर यस सर 888 ये किसके लिए सर बहुत जगह से ऐसा कुछ होता है तो पता नहीं चलता ना एनी प्रॉब्लम होते हाँ इधर भी डेंजर है हाँ नहीं उस तरफ थोड़ा डेंजर है इस तरफ भी डेंजर है थोड़ा थोड़ा सा है ज़्यादा नहीं है ओके सर थैंक यू एनीवे ये परमेश्वर का वचन है खाली समय मिले तो पढ़िए बहुत अच्छा है थैंक यू गॉड ब्लेस यू एंड योर फैमिली एंड योर जॉब నా స్థానమందు నిలిచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి ब्रदर इधर कुछ होटल मिलते हैं रोटी के लिए खाना के लिए नहीं मिलेगा 33 किलोमीटर आगे मिलेगा अब्बा 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 यहाँ पे शिमशा पे यहाँ पे 3 किलोमीटर आगे है ना ओके ओके यहाँ पे एक होटल है वहाँ पे पेट्रोल पंप भी मिलते हैं यहाँ से जाते सब जाते कुछ मिलेगा वहाँ तो उसी रोड में ही मिलेगा रोड ओके। के ऊपर की साइड में ओके कुछ गाड़ी वाड़ी ओके आपका इधर लोकल वोकल वोकल कौन सा भाषा बात करते हमारा हैं भाषा लगा रहा है उर्दू भी उसको उर्दू भी आता है उर्दू आप मुसलमान हम मुसलमान अच्छा ठीक है अभी बोल लग गया मैं यीशु मसीह को मानते यीशु मसीह मैं क्रिश्चियन से क्रिश्चियन अच्छा हाँ। आप कहाँ हिंदी से? पढ़ते हाँ? आप हिंदी पढ़ते हमको हिंदी आता है हमने उर्दू? पढ़ा नहीं, हिंदी क्या उर्दू आता है वो घर में बच्चे को पढ़ते ना बच्चे भी नहीं पढ़ते अभी पढ़ते हैं, अभी स्कूल हाँ में पढ़ा इनको उसको दे दो थोड़ा वो अच्छा परमेश्वर का वर्ड से आपका देते हाँ थैंक यू गॉड ब्लेस यू एंड योर फैमिलीज एंड आपका काम हाँ क्या काम करते हैं देखो ये का ग्रीप का गवर्नमेंट वाला प्राइवेट वाला नहीं नहीं ग्रीप का गवर्नमेंट BRO बिहारो हाँ हाँ बॉर्डर रोड्स ऑर्गेनाइजेशन हाँ, बस। कितना देते पैसा डेली यहाँ देते हैं महीने का 18,000 8,000 18 18 महीना महीना डेली 600 डेली से हाँ डेली काम करना डेली काम करना हाँ सुबह से शाम तक कितना सुबह 8 बजे से शाम के 4 कभी 4:30 भी बजता है कभी 6 भी बजता है उसमें कोई डिस्प्यूट नहीं है डेट का ओके। कोई असर आ गया तो 6 बजे तक भी देना आपका पड़ता खुद का घर है हाँ? खुद का घर तो हमारे घर ऊपर है ओहो ऊपर है वहाँ से आते हैं। हाँ पानी चश्मा पानी पीते हैं चश्मे का पानी पीते ये वाला नानी के लिए नहीं, अच्छा है ये अभी ठंडा है ना ठंडा में हाँ, नानी के लिए बहुत प्रॉब्लम हो ना इसमें नहाने के लिए चश्मे का पानी मिलाते हैं हाँ, आपका उम्र कितना मेरा उम्र कम से कम 50-60 हो 60 होगा तकरीबन 60 50-60 मीन्स 58 68 हाँ हाँ ओके इधर आदमी कितना साल को मर गए थे ओ कोई ये नहीं है, 100 कोई 100 कोई 100 साल 80 साल कोई 50 साल को 60 साल कोई ये नहीं इधर ज्यादा बीमारी कौन सा वाला आते हैं इधर हार्ट प्रॉब्लम कैंसर
कभी हार्ट का भी आता है, कभी कैंसर का भी आता है। इतना नहीं होता इतना में हार्ट आता है। ज्यादातर हार्ट और ओके, यही क्या बोलते हैं आम बीमारी आता है। आपका ये वाला बहुत लंबा है, बहुत अच्छा है देखने को, सुंदर। चश्मा पकड़ना अच्छा। हाँ, मैं देखने का है हैदराबाद से। अच्छा, हैदराबाद मालूम है? हैदराबाद हाँ, हैदराबाद से आए। बाबा हम यहाँ से आके हम जम्मू से आके गए हैं, तो हमको क्या पता। मैं श्रीनगर से जम्मू जा रहा हूँ। अच्छा, जम्मू जा रहा है हैदराबाद। हाँ, आपका नमाज पढ़ते हैं नमक से पकड़ते हैं। डेली 5 बार? 5 ओके ओके ओके। मरने के बाद किधर जाएगा? मरने के बाद ऊपर वाले की मर्जी का ठीक है, यीशु मसीह बोला मैं मार्ग, मैं सत्य, मैं जीवन, मरने के बाद मैं नित्य जीवन देते मेरे को माना, ऐसा बोला। हाँ, मानव पाप के लिए वो यीशु मसीह नीचे आए, वो वाला मर गए। हाँ, बाद में 3 दिन के बाद में जी उठा। हाँ, इसलिए यीशु बोला मैं मार्ग सत्य जीव, इसलिए वो वाला थोड़ा पढ़िए, बहुत अच्छा है, आपको मालूम पड़ता। हाँ, थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिलीज एंड योर वर्क। थैंक यू सो मच। आराम जाना। हाँ हाँ हाँ। నా స్థానమందు నిలిచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది, నాకు విలువనిచ్చినది, నన్ను వెలిగించినది, ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. భూరాజులు, అధిపతులు, రాజ్యాలు, అధికారాలు, చేరయైన ఖడ్గమైన, కరువైన ఎదురైన, ఎవరు ఆర్పలేనిది, ఎవరు ఆపలేనిది, ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. ప్రేమ ప్రవాహమిది, యేసు ప్రేమ ప్రవాహమిది, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. సుందరమైన పాదాలు సువార్తకై పరిగెత్తే, సమర్పణతో సాగే సుదీర్ఘ పోరాటానికై సాగిపో సహోదరా, సాగిపో ముందుకు. సుందరమైన పాదాలు సువార్తకై పరిగెత్తే,
సమర్పణతో సాగే సుదీర్ఘ పోరాటానికై సాగిపో సహోదరా, సాగిపో ముందుకు. హింసలు ఎదురైనా, అవమానాలే కలిగినా, కలత చెందక కరుణతో సాగిపో ముందుకు. హింసలు ఎదురైనా, అవమానాలే కలిగినా, కలత చెందక కరుణతో సాగిపో ముందుకు. సుందరమైన పాదాలు సువార్తకై పరిగెత్తే, సమర్పణతో సాగే సుదీర్ఘ పోరాటానికై సాగిపో సహోదరా, సాగిపో ముందుకు. వ్యతిరేకత ఎదురైనా, వేధింపులే కలిగినా, బాధ్యతతో భరించి సహనంతో సాగిపో ముందుకు. వ్యతిరేకత ఎదురైనా, వేధింపులే కలిగినా, బాధ్యతతో భరించి సహనంతో సాగిపో ముందుకు. సుందరమైన పాదాలు సువార్తకై పరిగెత్తే, సమర్పణతో సాగే సుదీర్ఘ పోరాటానికై సాగిపో సహోదరా, సాగిపో ముందుకు. ఆత్మల భారంతో అలయక కొనసాగు, బహుమతి కొరకు గమ్యంతో సాగిపో ముందుకు. ఆత్మల భారంతో అలయక కొనసాగు, బహుమతి కొరకు గమ్యంతో సాగిపో ముందుకు. సుందరమైన పాదాలు సువార్తకై పరిగెత్తే, సమర్పణతో సాగే సుదీర్ఘ పోరాటానికై సాగిపో సహోదరా, సాగిపో ముందుకు. రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు, కరుణించని క్రీస్తు విరోధులు. రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు, కరుణించని క్రీస్తు విరోధులు. రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు, కరుణించని క్రీస్తు విరోధులు.
వేచియుండుమా క్రీస్తు రాకడకై నిలిచియుండుమా క్రీస్తు రాజ్యముకై మేలుకో క్రైస్తవమా మెలకువతో ప్రార్థించుమా మేలుకో క్రైస్తవమా మెలకువతో ప్రార్థించుమా అణచాలన్న ఆగని పరిచర్య ఆర్పాలన్న ఆరని జ్వాల పెరుగుతూ రగులుతూ సాగుతున్న ఈ సువార్త వేచియుండుమా క్రీస్తు రాకడకై నిలిచియుండుమా క్రీస్తు రాజ్యముకై మేలుకో క్రైస్తవమా మెలకువతో ప్రార్థించుమా మేలుకో క్రైస్తవమా మెలకువతో ప్రార్థించుమా వేచియుండుమా క్రీస్తు రాకడకై నిలిచియుండుమా క్రీస్తు రాజ్యముకై మేలుకో క్రైస్తవమా మెలకువతో ప్రార్థించుమా మేలుకో క్రైస్తవమా మెలకువతో ప్రార్థించుమా వ్యతిరేకమవుతున్న క్రీస్తుపై లోకము హతసాక్షులుగా మీరు దేవుని రాజ్యముకై పోరాడుతూ జయముతో సాగుతున్న ఈ సువార్త వేచియుండుమా మెలకువతో ప్రార్థించుమా మేలుకో క్రైస్తవమా మెలకువతో ప్రార్థించుమా రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు కరుణించని క్రీస్తు విరోధులు రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు కరుణించని క్రీస్తు విరోధులు క్రీస్తు కొరకు హతసాక్షులైన వారికి ఈ పాటను అంకితం చేస్తూ మీ సహోదరుడు.
గగనాంధకార లోయలలో నాకు వెలుగై ఉన్న దేవా, ఎండిన ఎడారి స్థితిలో నాకు జీవమై ఉన్న దేవా. గహనాంధకార లోయలలో నాకు వెలుగై ఉన్న దేవా, ఎండిన ఎడారి స్థితిలో నాకు జీవమై ఉన్న దేవా. నీ కృపతో నన్ను బ్రతికిస్తున్న దేవా, నీ ప్రేమతో నన్ను పోషిస్తున్న దేవా, నీ కరుణతో నన్ను కాపాడుతున్న దేవా. వందనం నీకే నా వందనం, వందనం నీకే నా వందనం. ప్రహర్షంతో నింపు మా పెదవులను, నా మోరని సన్నిధికి చేరనీయుము. దృష్టించి మమ్ము విడిపించుము మా దేవా, దృష్టించి మమ్ము విడిపించుము మా దేవా. నీ కృపతో నన్ను బ్రతికిస్తున్న దేవా, నీ ప్రేమతో నన్ను పోషిస్తున్న దేవా, నీ కరుణతో నన్ను కాపాడుతున్న దేవా. వందనం నీకే నా వందనం, వందనం నీకే నా వందనం. నూతనముగా మార్చుము మా హృదయమును, ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థన చేయనీయము. సంపూర్ణముగా నిన్ను సేవింపనీయము మా దేవా, సంపూర్ణముగా నిన్ను సేవింపనీయము మా దేవా. నీ కృపతో నన్ను బ్రతికిస్తున్న దేవా, నీ ప్రేమతో నన్ను పోషిస్తున్న దేవా, నీ కరుణతో నన్ను కాపాడుతున్న దేవా. వందనం నీకే నా వందనం. శ్రేష్టమైన మార్గమును మాకు బోధింపుము, సత్యమును అనుసరించి మమ్ము నడవనీయము. నిందారహితులమై మమ్ము జీవింపనీయము మా దేవా. మా దేవా, నీ కృపతో నన్ను బ్రతికిస్తున్న దేవా, నీ ప్రేమతో నన్ను పోషిస్తున్న దేవా, నీ కరుణతో నన్ను కాపాడుతున్న దేవా. వందనం నీకే నా వందనం, వందనం నీకే నా వందనం. గరుడాంధకార లోయలలో నాకు వెలుగై ఉన్న దేవా, ఎండిన ఎడారి స్థితిలో నాకు జీవమై ఉన్న దేవా.